ఫేషియల్ పెరాలసిస్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫేషియల్ పెరాలసిస్ అంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఫేషియల్ పెరాలసిస్ అంటారు, మరి తెలుగులో వక్రవాతం అంటారు. దీనికి మరొక పేరు ఉంది, ఏంటి? బెల్ పాలసీ అని కూడా అంటారు. ఫేషియల్ పెరాలసిస్ అంటారు, బెల్ పాలసీ అని కూడా అంటారు. బెల్ పాలసీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, బెల్ అనే శాస్త్రజ్ఞుడు ఈ జబ్బును కనిపెట్టాడు కాబట్టి ఆయన పేరుని ఆయన పేరుని ఈ జబ్బుకు నామకరణం చేస్తారు. అందుకే బెల్ పాలసీ అంటారు. తెలుగులో ఏమంటారు? వక్రవాతం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? బెల్ పాలసీ అంటారు, ఫేషియల్ పెరాలసిస్ అంటారు. ఫేషియల్ అంటే ఏంటి? ముఖంలో నర్వస్ సిస్టమ్ని ఫేషియల్ అంటారు. అందుకని ముఖంలో వచ్చే వ్యాధిని కాబట్టి ఫేషియల్ పెరాలసిస్ అంటారు, బెల్ పాలసీ అంటారు. బెల్ పాలసీ అంటే బెల్ అనే శాస్త్రజ్ఞుడు ఈ జబ్బును కనిపెట్టాడు కాబట్టి ఈ జబ్బుకి ఆయన పేరు పెట్టారు. అందుకే బెల్ పాలసీ అంటారు. దీన్ని తెలుగులో వక్రవాతం అంటారు. అయితే ఈ జబ్బు ఎందుకు వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జబ్బు అనేది చలిగాలికి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. మనం బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ, కిటికీల పక్క కూర్చున్నప్పుడు ఆ చలిగాలి ఒత్తిడికి ముఖంలో ఉన్న నర్వస్ సిస్టమ్ బాగా ఒత్తిడికి గురయ్యి రక్త ప్రసారం ఆగిపోతుంది. ఏ సైడ్ అయితే రక్త ప్రసారం ఆగిపోతుందో ఆ సైడ్ అంతా కూడా బండబారిపోతుంది, కన్ను మూతబడదు, మరి నొసలు పైకంటే ముడతలు రావు, మూతి వంగరిపోయింది, సొంగ గారుతూ ఉంటుంది, ఏమీ తినలేదు, అదంతా కూడా అట్టలాగా బండబారిపోతుంది. దీన్నే ఫేషియల్ పెరాలసిస్ అంటారు, బెల్ పాలసీ అంటారు, తెలుగులో వక్రవాతం. ఎందుకు వచ్చింది? ఇది ఎక్కువగా చలిగాల్లో తిరిగే వాళ్ళకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది ప్రాణాంతకమైన జబ్బు ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇది వచ్చినప్పుడు 2-3 నెలలు మందులు వాడుకొని ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ చేసినట్లయితే తగ్గిపోతుంది. ఇది ఫేషియల్ పెరాలసీ యొక్క కథ, బెల్ పాలసీ యొక్క కథ. దీన్ని తెలుగులో వక్రవాతం అంటారు. అందుకని మనం చలిగాల్లో తిరగకుండా మరి జాగ్రత్త పడినట్టయితే ఈ జబ్బును బారిన పడకుండా మనం ఉంటాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.